హలో గైస్, అందరికీ నమస్కారం. నేను మీ శివశంకర్ని. ఈరోజు మనం సండే సిజ్లర్స్ కుక్ విత్ జాతరత్నాలు అయితే రివ్యూ అయితే చేయబోతున్నాం. ఎవరైనా సాటర్డే ఎపిసోడ్ రివ్యూ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, వెళ్ళైతే చూసేయండి. ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, ఫుల్గా అయితే ఫన్ ఉండబోతుంది. మిస్ అవుతే ఈ ఫన్ మిస్ అవుతారు. ఇదే నేను చెప్పదలుచుకునేది. ఏ మాట మాట అండి. కుక్ విత్ జాతరత్నాలు అయితే ఫుల్ ఆఫ్ మాస్ ఎంటర్టైన్మెంట్ తోటి అయితే ఉంది. ఏ మాట చెప్పుకోవాలి అని నాకైతే ప్రతి వీక్ అయితే ఫుల్గా అయితే నచ్చింది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. నాకైతే ఫుల్గా అయితే ప్రతి వీక్ ఫన్ అయితే ఉంది. మన ఛానల్ని కొత్తగా వీడియోలోకి వెళ్ళక ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ విలువైన కామెంట్స్ని కింద తెలియజేయగలరని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అలాగే హైప్ అనుకుతూ వచ్చింది కదండి, హైప్ కూడా చేయండి. మన వీడియోస్ ఇంకా కొంతమందికి రికమెండ్ అవుతాయి. వాళ్ళు కూడా చూసి మన ఛానల్ని ముందు పంపిస్తారని అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ ఫర్ మై సబ్స్క్రైబర్స్, మై యూట్యూబ్ ఫ్యామిలీ. అవునండి, మీరు ఎప్పటికీ నా యూట్యూబ్ ఫ్యామిలీ. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. ఇంకా నన్ను సపోర్ట్ చేసి ముందుకు పంపిస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. లేట్ చేయకుండా కుక్ విత్ జాతరత్నాలు సండే ఎపిసోడ్ రివ్యూ అయితే చేయబోతున్నాం. సండే సిజ్లర్స్. ఓకే, ప్రతి మార్చి రాజు గారు ఎప్పటిలాగానే మంచి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. నిన్న చెప్పినట్టే ఆహిషి గారి ప్లేస్లో ఆలీ గారు అయితే రీప్లేస్ అయితే అవ్వడం జరిగింది. ఆలీ గారు ఉన్న ఇప్పుడు ప్రజెంట్ ఫుల్ అయితే ఫన్ ఉంది. అందులో ఎలాంటి మార్పు అయితే లేదు. నిన్న ఒకరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఇచ్చాడు సాటర్డే ఎపిసోడ్లో. అది టేబుల్ కూడా చేశాను. బోలే గారు ప్రియ గారి ప్లేస్లో శోభా శెట్టి గారికి ఎంట్రీ ఇచ్చారు. రీప్లేస్ అయితే చేశారు శోభా శెట్టి గారు. జడ్జెస్ కూడా గ్రాండ్ ఎంట్రీ అయితే ఇచ్చారు. ఇంకో వచ్చేసి జాగ్రత్తలు ఎప్పుడు దర్బార్లో ఉంటారు. ఈ వీక్ విలేజ్ థీమ్ జాతర స్పెషల్ అయితే జరుపుకుంటున్నారు. ఆ జాతర స్పెషల్లో అసలు ఎవరెవరు ఏ థీమ్లో ఉన్నారో మనం మాట్లాడుకున్నాం. అసలు ఈ సండే ఎపిసోడ్లో ఎవరెవరు ఉన్నారు, కుక్కూస్ ఎవరు, జాతర నలుగురు ముందు మాట్లాడతాం. కుక్కూస్ వచ్చేసి తనుజ, సన్నీ, సుజిత గారు, బాబా భాస్కర్ గారు. జాతిరత్నాలు ఈస్ రీతు, ప్రెసిడెంట్ గారి అమ్మాయి. హరి వచ్చేసి టైలర్. ఇమాన్యుల్ వచ్చేసి మాయలుడు. గోమతి వచ్చేసి మర్దలు పిల్ల. సుహాసిని వచ్చేసి వసూల్ రాను. ఫుల్గా అయితే ఫన్ ఉందండి. ఏమాట చెప్పుకోవాలి కానీ ఫుల్గా అయితే ఫన్ ఉంది. ఎలాంటి లోటు లేకుండా అయితే నాకైతే నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయగలరని ఆశిస్తున్నాను. ఇప్పుడు కుక్కూస్ జాతరను ఎలా జోడీ అయ్యారో చెప్తాను. అందరు చిన్నప్పుడు ఆడే ఉంటారు తొక్కుడు బిళ్ళ. అలా ఒక తొక్కుడు బిళ్ళ డిజైన్ అయితే వేశారు. అందులో కుక్కూస్ ఇట్లా తొక్కుడు బిళ్ళ ఆడి మళ్ళీ ఎక్సిట్ అయ్యి అందులో ఒక కాయిన్ వేస్తే ఒక కాయిన్ పడిన ప్లేస్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ వచ్చే పర్సన్ ఈ కుక్కీకి జోడి కట్టి ఈ వీక్లో కుకింగ్కి హెల్ప్ అయితే చేస్తారు. హెల్పింగ్ అనుకోవచ్చు, నవ్వు అనుకోవచ్చు, ఫన్ అనుకోవచ్చు. అయితే ఫన్ ఉంది. అసలు ఎవరెవరు ఏ టీంలోకి వెళ్ళారో చెప్తాను. 4 కుక్కూస్ ఉన్నారు కదా, 5 జాతరలు ఉన్నారు కదా అనుకోవచ్చు. సుహాసిని గారు ఎలా ఇప్పుడు సుహాసిని గారే మిగిలిపోయారు లాస్ట్లో.
సుహాసిని గారు ఇప్పుడు ఎవరైనా తన ఇష్టం వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కుకింగ్లో హెల్ప్ చేయవచ్చు. హెల్ప్ చేసే ప్రాసెస్లో తన ఇష్టమైన వాళ్ళ దగ్గరికి కుక్ అయితే హెల్ప్ చేయొచ్చు. తనకి ఇష్టం ఉన్నంతసేపు స్వైప్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరెవరు ఏ టీంకి వెళ్ళారో చూద్దాం. యాదమ్మరాజు ఉన్నారు కదా, యాదమ్మరాజు గారే ప్రెసిడెంట్ గారు ఆ విలేజ్కి. తనుజ గారు టీం వచ్చేసి ఇమాన్యుయల్, మాయలుడు, సన్నీ వచ్చేసి హరిగా టీం, హరి గారు సన్నీ గారి టీం. హరి వచ్చేసి టైగర్, బాబా మాస్టర్ వచ్చేసి రీతు, ప్రెసిడెంట్ గారి అమ్మాయి వీళ్ళ జోడి. సుజిత గారు వచ్చేసి గోమతి, మరదల పిల్ల. గోమతి గారితో ఫుల్గా అయితే ఫన్ ఉంది. ప్రదీప్ గారితో వెళ్ళి ఫుల్గా అయితే ఫన్ చేశారు. ఏ మాటగా మాట చెప్పుకోవాలి. కానీ ఇంకా నాకు చెప్పాను కదా, యాదమ్మరాజుకి సుహాసిని, వసురాణి అంటే వీళ్ళిద్దరు సైడ్ క్యారెక్టర్. ఇంకా వీళ్ళిద్దరికి జస్ట్ ఫన్ చేసే అవకాశం ఉంది, కానీ కుకింగ్ చేసే అవకాశం లేదు. ఓన్లీ ఫర్ సుహాసిని ఎవరికైతే హెల్ప్ చేయాలంటే వాళ్ళ దగ్గరికి హెల్ప్ చేస్తుంది. అడ్వాంటేజ్ టాస్క్ ఉంటుంది కదా, అప్పుడు అడ్వాంటేజ్ టాస్క్ వచ్చేసి ఏంటిదంటే కుక్కర్స్ మరియు జాగ్రత్తలు అట్లా లైన్గా నుంచుంటారు. ప్రతి ఒక్క నుంచున్న ప్రాసెస్లో ప్రదీప్ గారు ఒక ఐటమ్ పేరు అయితే చెప్తారు. ఆ ఐటమ్ పేరు జాగ్రత్తలు కంటిన్యూగా చెప్పుకుంటూ పోవాలి. ఎవరైతే మధ్యలో మర్చిపోయి ఆపేస్తారో వాళ్ళు ఎలిమినేట్ అయినట్టు. అట్లా మొత్తం చెప్పుకుంటూ కొంతమంది వరకు అయితే వస్తారు. లాస్ట్లో సుజిత గారు మరియు సుహాసిని గారు అయితే మిగిలిపోతారు. ఇంకా సుజిత గారు విన్నర్ అయ్యారు. అడ్వాంటేజ్ టాస్క్ విన్నర్స్ వచ్చేసి సుజిత గారు మరియు గోమతి ప్రియ గారు. కుకింగ్ ట్విస్ట్ వచ్చేసి ఒకటి స్టిక్ ఉంటుంది. ఆ స్టిక్ని హోల్డ్ ఇట్లా స్టమక్ హోల్డ్ చేసుకుంటా ఇది దర్బడికి వెళ్ళి కుకింగ్కి కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకొని రావాలి. ఎవరెవరు ఏ ఐటమ్స్ చేశారు అని మాట్లాడుకుంటా. సన్నీ అండ్ హరి వచ్చేసి కోడి కూర, చిట్టి గారె. బాబా అండ్ రీతు వచ్చేసి మైతి మిక్స్, ట్యూనా ఫిష్, సంబల్, సుట్ట, అప్పలం, రైస్, నేతివి అయితే చేశారు. తనుజ అండ్ ఇమాన్యుయల్ వచ్చేసి బొంబట్, మినుట, కొర్ర మీను పులుసు, రాకి, రొట్టె, పోపెట్ ఫ్రై. సుజిత అండ్ కోమతి వచ్చేసి మటన్ పాయ అండ్ జావర్ రోటీ. మార్క్స్ వచ్చేసి ఒక్కొక్కరికి బాబా మాస్టర్ అండ్ రీతుకి వచ్చేసి సెకండ్ పొజిషన్ విత్ 94 out of 100. సన్నీ అండ్ హరికి వచ్చేసి 85 with 4th place out of 100. తనుజ అండ్ ఇమాన్యుయల్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్ విత్ 96 out of 100. సుజిత అండ్ గోమతి వచ్చేసి థర్డ్ ప్లేస్ విత్ 94 out of 100. The winner is తనుజ అండ్ ఇమాన్యుయల్. అసలైంది నాకు అనిపించింది సుజిత గారు, గోమతి గారు సెకండ్ ప్లేస్లో రావాలి అని అనిపించింది. కానీ మనం అనుకున్నట్టు జరగవాడు, వాళ్ళు అనుకునేవి జరుగుతాయి. కాబట్టి వీ కెన్ యాక్సెప్ట్ దట్ మార్క్స్ జడ్జిమెంట్
అయితే నేనైతే అగ్రీ చేస్తాను. ఇప్పటి ఎండ్ వరకు మీరు చూసినట్టయితే మన సబ్స్క్రైబర్స్ మరియు వ్యూవర్స్ అయితే అందరికీ ధన్యవాదాలు. మన ఛానల్ని ఇంకా ముందుకు నడిపిస్తూ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయగలరని ఆశిస్తున్నాను. మీ విలువైన కామెంట్స్ని కూడా కింద తెలపండి ప్లీజ్. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, కామెంట్ కూడా చేయట్లేదు. కామెంట్ చేస్తేనే నేనే ఏదో ఒకటి అనుకొని అయితే చేయగలుగుతాను. కాబట్టి ప్లీజ్ కామెంట్ చేయగలరని ఆశిస్తున్నాను. ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తోటి అయితే నేను ముందుకు వస్తాను. మనం నెక్స్ట్ వీక్ కుక్ విత్ రివ్యూ తోటి అయితే వస్తాను. నెక్స్ట్ వీక్ ఏముండబోతుందంటే ప్రొఫెషనల్ థీమ్ అయితే ఉండబోతుంది కుక్ విత్ జాతరలో. మీకు ఎప్పటికప్పుడు కుక్ విత్ జాతరలో రివ్యూ కూడా చేస్తున్నాను. అలాగే మీరు అనుకున్నట్టే మొన్న 3rd డేట్కి అన్నపూర్ణ స్టూడియోస్లో కామన్ మ్యాన్స్కి అయితే రావడం, కామన్ మ్యాన్స్కి ఒక ఏమంటారు ఇంటర్వ్యూ అయితే జరిగినాయి. ఆ ఇంటర్వ్యూస్లో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, ఏమేమైందని నేను నెక్స్ట్ వీడియోలో దాని గురించి రివ్యూ చేస్తాను. అంతవరకు సెలవు. నేను మీ చేసినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. బాయ్.